మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గారికి, చౌహాన్ సార్కి, ఎస్పీ గారికి, ఎస్పీ ఖమ్మం, ఎస్పీ నల్గొండ, ఎస్పీ సూర్యాపేట్ వాళ్ళందరికీ, అగ్రికల్చర్ కమిషన్ మెంబర్ చెవిటి వెంకన్న గారికి, అదేవిధంగా సర్వోత్తమ్ గారికి, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకి, ప్రత్యేకంగా ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్న ఈ జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడానికి ప్రత్యేకంగా కృషి చేసిన డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డీట్ సంస్థకి, అదేవిధంగా సింగరేణి కోలరీస్ వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు ఈ మెగా జాబ్ మేళా మనం ఆర్గనైజ్ చేస్తున్నాం. వాళ్ళకి, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు, ప్రత్యేకంగా కంపెనీలు 250 కంపెనీలు వాళ్ళకు సంబంధించిన యజమానులకి, ఇక్కడ ఈ జాబ్ మేళాలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన అందరూ యూత్స్కి, జాబ్ సీకర్స్కి, ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు, శుభాకాంక్షలు. ఈరోజు హుజూర్ నగర్లో మనం ఈరోజు రేపు 2 రోజు ఈ జాబ్ మేళా చాలా పెద్ద ఎత్తున ఆర్గనైజ్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న యువతీలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని గౌరవ మంత్రి గారు, అదేవిధంగా డీట్ సంస్థ సింగరేణి కోలరీస్తో కోఆర్డినేట్ చేసుకొని చాలా పెద్ద కంపెనీలకి ఇక్కడ ఆహ్వానించడం జరిగింది. ఆ కంపెనీల ద్వారా మన సూర్యాపేట జిల్లా కావచ్చు, ఉమ్మడి నల్గొండ జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జాబ్ మేళా మనం ఆర్గనైజ్ చేసి ఉన్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళకి మనం ఒక ఇంటర్వ్యూ స్లిప్ ఇచ్చి దాంట్లో వాళ్ళకు సంబంధించిన వివరాలు రాపించి వాళ్ళకి ఒక కంపెనీస్ లిస్టు మన దగ్గర ఈరోజు ఐటీ సంబంధించిన ఇండస్ట్రీస్, సర్వీస్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ఆటోమొబైల్ సెక్టర్, ఇంకా ఇతర సెక్టర్ల నుంచి ఫార్మా సెక్టర్, సిమెంట్ ఇండస్ట్రీస్, ఇతరుల కంపెనీల నుంచి రిక్రూట్మెంట్ కోసం వచ్చిన కంపెనీలు ఆ సంబంధించిన లిస్ట్ మీకు ఇవ్వడం జరిగింది. ఆ లిస్ట్ చూసి క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించిన ఇంట్రెస్టెడ్ కంపెనీల పేరు రాసి అక్కడ ఇంటర్వ్యూలో పాల్గొవాలని వారికి కోరుతా ఉన్నాము. ఈ ప్రక్రియ ఎక్కువ మంది రిజిస్ట్రేషన్, దాదాపు నిన్నటికి 40,000 రిజిస్ట్రేషన్స్ మనకి రావడంతో ఈ ప్రక్రియ గౌరవ మంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు రేపు ఈ 2 రోజు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళకి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. పక్కనే భోజనాల సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కంపెనీల యజమానులకి, ప్రత్యేకంగా జాబ్ కోరుకున్న యువకులకి ప్రత్యేకంగా నా తరపున కోరిక ఏంటంటే, మీరు ప్రశాంతంగా ఈరోజు రేపు ఈ అవకాశాలకి వినియోగం చేస్తూ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ అయి మీకు అనుకూల కంపెనీలకి సెలెక్ట్ కావడానికి మీరు కృషి చేయాలని కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వచ్చిన అతిథులకి మళ్ళీ ఒకసారి హార్టీ వెల్కమ్ చెప్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. ఇప్పుడు రాజేశ్వర్ రెడ్డి గారు పరిశ్రమల శాఖ నుంచి డైరెక్టర్ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ